సో అసలు జనరల్గా మామూలు సోషల్ మీడియాలో అందరికీ ముందు నుంచే తెలుసు. అంటే అవును. లైక్ అదే యక్షరక్ష అని టిక్‌టాక్ టిక్టాక్ స్టార్‌గా, నుంచి కానీ అవన్నీ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, ఇన్ఫ్లుయెన్సర్గా. 'దిల్ కుష్ దివ్య', 'సాక్షి టీవీ'. యాహ్! సో ఆల్ ఆఫ్ సడన్ నాకు తెలిసి కొంతవరకు సీరియల్స్ వచ్చిన తర్వాత 9 మంత్స్ 1 ఇయర్ నుంచి అంత యాక్టివ్గా అన్నీ అనిపించట్లేదు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లు ఓకే కానీ అవును. అసలు దివ్య ఎక్కడుంది అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకు అట్లా చాలా. సైలెంట్ అయ్యామనంటే అయ్యో! అలా ఏమవుతుంది అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఏస్తున్న డ్రెస్ కోడ్ ఏంటంటే, చిన్న పిల్లలా వేస్తున్నా. నేను ట్రై చేశాను కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వట్లేదు చిన్న పిల్ల డ్రెస్ ఎయడం వల్ల. సో, నేను అప్పటి నుంచి మెయింటైన్ చేసింది వేరే. అవును. సో, ఇప్పుడు ఈ డ్రెస్ కోడ్ ఏసుకొని చేస్తుంటే చూసేవాళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తారు గదా! అవును. అయ్యో! వీళ్ళు ఓన్ డైలాగ్స్ చెప్పేవాళ్ళు, లేదంటే మంచిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చిన్న పిల్లలా అంటే ఎవరు ఐ థింక్ ఎవరు చూడట్లే, వైరల్ అవ్వట్లేదు. సో, దట్స్ వై ఇప్పుడు సీరియల్ చేస్తున్నా కాబట్టి నేను మళ్ళీ ఆ వీడియోస్ వీడియోస్ చేయలేను. ఇంకా ఖాళీగా ఉన్నప్పుడంటే హైదరాబాద్‌లో ఉంటాను కాబట్టి అది చేయడానికి కుదరట్లేదు. ఇది వరకు అవన్నీ ఎప్పుడు చేసేదాన్ని, ఎక్కడ చేసేదాన్ని ఇవన్నీ? అదంతా మా ఊరే, నంది విలేజ్. ఓకే. ఇప్పుడు ఫ్యామిలీ ఎలా అనిపిస్తుంది? హ్యాపీయా? అంటే నువ్వు కంప్లీట్‌గా టీవీ వైపు టర్న్ అయ్యావు కదా! అసలు డిడ్ యూ ఎక్స్‌పెక్ట్? డైలీ మా సీరియల్ చూస్తారు వాళ్ళు. డైలీ మిస్ చేయకుండా నా ఫ్యామిలీ వాళ్ళందరూ చూస్తారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏదో ఒక మంచి ఆపర్చునిటీ. మా మావయ్య అయితే ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా డ్రాప్ అవ్వకు, ఏది వదులుకోకు, సో మూవ్ అన్ అవ్వు లైఫ్లో, ఇక్కడికి ఆగకు, ఇంకా మంచి ఛాన్సెస్ వస్తూ ఉంటాయి, సో ఏమనిపించినా వదలకు అంత అని మోటివేట్ చేస్తుంటారు నాకు అప్పుడప్పుడు. నువ్వు చూస్తావా నీ సీరియల్‌ని ఇప్పుడు యా, చూస్తే? డైలీ చూస్తా నేను. డైలీ నా సీరియల్ని పక్కాగా చూస్తా. ఎందుకంటే ఏదైనా నాది యాక్టింగ్ ఇంప్రూవ్మెంట్ కావాలా, లేదా నాది ఏదైనా మిస్టేక్ అవుతుందా నా ఎక్స్ప్రెషన్ వల్ల అయినా, ఎక్కడో లుక్స్ అయినా ఏదో ఒకటి మిస్టేక్ చేస్తున్నానా అని మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికైనా నేను ఎవ్రీడే చూస్తా. అండ్ స్టోరీ ఎలా రన్ అవుతుంది, ఆ స్టోరీ అండ్ ఆ ఎమోషనల్ నేను ఫీల్ అవుతా. ఆఫ్ కోర్స్ ఆ సీరియల్ నాకు నచ్చుతుంది. అందుకే నేను జీలో ఎక్కువగా చూసేది మానే అనే ఫస్ట్ ఆఫ్ ఆల్.